దీపం తేడాగా పెట్టినంత మాత్రాన దేవుడు కోపిస్తే వాడు దేవుడు కాదండి, దెయ్యం అవుతాడని అనుమానం ఏం లేదండి. కోపం ఉండేవాడు దేవుడు కాదమ్మా, ముందు ఆ విషయం మర్చిపోండి. దేవుడు అంటే శాంత పురుషుడు. అది కేవలం క్రమశిక్షణ కోసం చెప్పే మాట. పూజలు వ్రతాల్లో ఉండే నిబంధనలన్నీ ఎటువంటివి తెలుసా? స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫారం వేసుకోమని చెబుతారు, అంతే. అంది యూనిఫారంతోనే చదువు వచ్చేస్తుందా? రోజు యూనిఫారం వేసుకుంటాడు, మార్కులు మాత్రం 0. వాళ్ళు ఉంటారు అక్కడ. యూనిఫారం ఎందుకోసం? ఒక పద్ధతి, ఒక అలవాటు. సమయానికి వెళ్ళమంటారు, ఇన్నింటికి లేవమంటారు, దానివల్ల చదువు వచ్చేదండి. ఇవన్నీ ఎందుకంటే చదువు వచ్చేలా ప్రయత్నం చేయడానికి సహకరిస్తాయి. మన వ్రతాల్లో ఉండే నియమాలు, స్నానం అనగా, జపం అనగా, దీపం అనగా, ఏదో ఇలా చేయండి, ఒక పద్ధతి చెప్పలేదనుకోండి, అందరూ తలో రకంగా చేస్తారు, అస్తవ్యస్తం అయిపోతుంది వ్యవస్థ. అందుకని క్రమశిక్షణ కోసం చెబుతారు తప్ప, మనం పొరపాటుని ఈ దీపంలో 2 ఒత్తులకు బదులు 3 ఒత్తులు వేయాలా, 2 ఒత్తులు వేయాలా, మళ్ళీ సతంతువులు ఎన్ని వేయాలి, వితంతువులు ఎన్ని వేయాలి, పెళ్ళి అయితే ఎన్ని వేయాలి, పెళ్ళి కాపోతే ఎన్ని వేయాలి, ఒక్క దీపం వెలిగించడానికి ఇన్ని షరతులా? నాకు అర్థం కాదు.